యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ చాలా స్పష్టమైన ఒక ప్రకటన చేశారు. యాక్చువల్లీ అక్కడ సంభల్ ప్లేస్లో ఉన్నటువంటి 67 పిల్గ్రిమేజ్ సైట్స్, 19 బావులు ఇవన్నీ ఉన్నాయి. పాత కాలం నుంచి వస్తున్నవి, మన హెరిటేజ్ అదంతా కూడా. అందులో ఆల్మోస్ట్ 54 మేము రీక్లెయిమ్ చేశాము అని చెప్పేసి ఆయన ప్రకటించారు. నిజానికి గొప్ప అంశం ఇది. సో సంభాల్ విషయంలో ఎన్ని వివాదాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సనాతని అయ్యుండి తన వారసత్వ సంపదను పరిరక్షించాలన్న ఆలోచన ఉంటే సాధ్యమే అని నిరూపించారు యోగి. డెఫినెట్గా సాయి గారు, ఎందుకంటే సంభాల్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు సాయి గారు. అంతే, కరెక్ట్. బుల్డోజర్ బాబా అని పేరుంది. కరెక్ట్. యోగి ఆదిత్యనాథ్ సుప్రీంకోర్టుకి చాలామంది వెళ్ళారు. సుప్రీంకోర్టు అన్నారు అట్లా పడేయకూడదు, నోటీస్ ఇచ్చి కొడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఆగలేదు బుల్డోజర్. కానీ ఈ పర్టికులర్ కేసులో కూడా, సంభల్ కేసులో కూడా యూపీ చాలా మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు సాయి గారు. అది చాలామంది మర్చిపోతారు. ఒకటి మన కుంభమేళా గురించి చాలా మాట్లాడాం, మెటిక్యులస్ వర్క్, అది చాలా ఇంపార్టెంట్. మీరు బీజేపీ క్యాంపెయిన్ మిషనరీ చూస్తే కూడా అంతే సాయి గారు. వాళ్ళు ప్రతి ఓటుకి విలువ ఇస్తారు. వాళ్ళు ప్రతి ఓటర్ని చూసుకుంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. యోగి ఆదిత్యనాథ్ కూడా అంతే సాయి గారు. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం 54 హెరిటేజ్ సైట్ సంభాల్లో. సంభాల్ ఈజ్ అ ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్ నా. కానీ ఒక టైంలో హిందూ మెజారిటీ ఉండే. కానీ అప్పుడు మనకు అందరు తెలుసు, అరబ్ వైపు నుంచి అఫ్ఘాన్ వాళ్ళు వచ్చి మొత్తం నార్త్ ఇండియా మొత్తం కాన్కర్ చేసుకున్నారు. అస్సాం వైపు వెళ్ళలేకపోయారు వాళ్ళు. అంతే, అహోం కింగ్స్ వాళ్ళు ఆపేశారు అక్కడ. ఒక టైంలో 67 పిల్గ్రిమేజ్ సైట్స్ మీరు చెప్పినట్లు 1900 బావిలు ఉండే అక్కడ సంభాల్లో. చాలా మటుకు డిస్ట్రాయ్ అయిపోయింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. కానీ యూపీ గవర్నమెంట్ 54 రీక్లెయిమ్ చేసుకున్నారు ఇప్పుడు దాకా. ఈ న్యూస్ ఎక్కువ బయటికి రాస్తాయి గారు. అందరు కోర్టుకి వెళ్ళి కొట్లాడుతున్న బ్యాటిల్ గురించి మాట్లాడతారు, మన కాశీ విశ్వనాథ్ ధామ్ గురించి మాట్లాడతారు, మథురా గురించి మాట్లాడతారు, అది అయోధ్య గురించి మాట్లాడతాం. మనం ఇప్పుడు నడుస్తున్న కాంట్రవర్సీలు, కొన్ని మస్జిద్ గురించి అదైనా నడుస్తున్న అక్కడ కాంట్రవర్సీ గురించి మాట్లాడతాం. కానీ యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న పని గురించి ఎవరు మాట్లాడలేదు. యూపీలో చాలామంది తెలిసేమో, కానీ బహుశా తెలుగు ఛానల్లో అసలు ఎవరు దీని గురించి డిబేట్ కూడా జరగదు, యోగి గారు ఏం చేశారని చెప్పి. సో జరిగితే అంత బ్యాడ్ లైట్లో చేస్తారు అంతే. ఒక చిన్న స్టాంపీడ్ జరిగిందో యోగి ఆదిత్యనాథ్ పెడతారు. అక్కడ ఒక హాస్పిటల్లో 10 మంది పిల్లలు చనిపోతే అది కూడా యోగి ఆదిత్యనాథ్ తల మీద వేస్తారు. జాపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది చాలా బిగ్ డిసీజ్ ఉండే సాయి గారు. నేను ఐఎమ్ డైగ్రెసింగ్ ఫ్రమ్ ద టాపిక్. కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడదు, అది కూడా మాట్లాడాలి. ఇప్పుడు చూడండి సాయి గారు ఎంత బాగా కంట్రోల్ చేశారు యోగి గారు. అందరు చెప్తారు ఆయన ఒక యోగిగా ఉన్నారు, ఏం చేస్తున్నారు. కానీ యాక్చువల్లీ చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే సార్, హిందూ ముస్లిం అంశాలు మాత్రమే నడిపిస్తూ ఉంటారు యోగి అని అంటున్నారు. కానీ నిజానికి అక్కడ గవర్నెన్స్ కానివ్వండి, లేకపోతే మీరు అన్నట్టుగా అనేక రకాలుగా అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కదా. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యూపీ లా అండ్ ఆర్డర్ సాయి గారు. నాకు ఇప్పుడు లా అండ్ ఆర్డర్, రైట్. నేను దీనికన్నా ముందు పనిచేసిన కంపెనీలో పనిచేస్తున్నప్పుడు రెగ్యులర్గా నేను నోయిడాకి వెళ్తుండే. అక్కడ అక్కడ వెళ్ళి మాకు యూనిట్ అక్కడ ఉండే. నోయిడా పక్కన గౌతమ్ బుద్ధ్ నగర్ ఉంది. అక్కడ ఉన్న మా హౌస్ కీపింగ్ ఆయన, ఇది గెస్ట్ హౌస్లో ఆడు చెప్పేటోడు నాకు, సార్ సాయంత్రం 6 గంటలకు బయటికి వెళ్ళకండి సార్. ఎందుకురా అంటే, మాకు నార్త్ ఇండియన్స్కి అయితే ప్రాబ్లం లేదు సార్, మీ సౌత్ ఇండియన్స్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు, ఈజీగా తెలిసిపోతుంది, మీరు బయటికి వెళ్ళండి సార్. అమ్మాయిలు అయితే 5 గంటల తర్వాత కనిపించారు రోడ్ల మీద. కిడ్నాపింగ్ చేయడము, మర్డర్ చేయడము, రేప్ ఇదంతా కామన్ ఉండే. మీరు ఒక డాక్టర్ అయితే మీరు యూపీలో బతకలేరు, బిజినెస్ మ్యాన్ అయితే బతకలేరు, అసలు మిమ్మల్ని వేసుకు తీసుకెళ్ళిపోతారు, పిల్లలైనా మీరైనా. ఇప్పుడు చూడండి సాయి గారు, రాత్రి 1 గంట కూడా వితౌట్ ప్రాబ్లం లక్నోలో నడుస్తున్నారు, నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు చూసుకోవాలి సాయి గారు. ఇప్పుడు దేశంలో అన్నిటికంటే ఎక్కువ రేప్ మర్డర్ నడుస్తున్న ఒకటి స్టేట్ కేరళ. మనందరు ప్రపోర్షనేట్ బై పాపులేషన్ అంటున్నాను నేను, పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్. సో మీరు 25 కోట్లు ఉన్న ఒక స్టేట్ని నడిపించడం అంటే మజాక్ కాదు. మీరే చెప్పారు మన ఒకసారి, ఈజీగా 3 దాన్ని స్ప్లిట్ చేయాల్సిన టైం వచ్చేసింది. చాలా పెద్ద స్టేట్, ఈక్వల్ టు 6 యూరోపియన్ కంట్రీస్. ఆలోచించండి, 22 కోట్ల మంది అంటే. సో అట్లాంటి ఒక స్టేట్ని మేనేజ్ చేయడం అంటే, మనం ఒక ఇల్లు నడిపిస్తున్నప్పుడే మనకున్న టెన్షన్ మనకు తెలుసు. కరెక్ట్. ఓకే, ఇది సెక్యూరిటీ వైజ్ కానివ్వండి, మిగతా ఇష్యూస్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ అన్నీ మీ మీద వస్తుంది. హ్యారీ ట్రూమన్ టేబుల్ మీద ఒక చిన్న కోట్ ఉండే ఒకటి, ద బక్ స్టాప్స్ హియర్ అని. అంటే నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ద రెస్పాన్సిబిలిటీస్ విత్ మీ, ఇంకోని తల మీద నేను పెట్టలేను, ఇది వాడు చేశాడని చెప్పేసి. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. యోగి గారు చూపించారు అది. సంబల్ కేసులో కూడా చాలా క్లియర్ సాయి గారు. సంబల్ ఒకటే కాదు, మీరు ఏదైనా చూడండి, చిన్న చిన్న హిస్టారికల్ సైట్స్ కూడా యోగి గారు ఫాలో అప్ చేసి, బహుశా మీరు ఒక స్టోరీ చేయాలి దాని మీద కూడా. ఎందుకంటే ఈజ్ ద వే, ఇక్కడ ఎవ్వరు కూడా మాట్లాడతారు సాయి గారు. మనం ఎందుకంటే అక్కడ చాలామంది తెలిసిన ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా అప్డేట్స్ పంపిస్తుంటారు. మన ప్రేక్షకులు చాలామంది, ఇవాళ కూడా ఒక ఉపనయనంకి వెళ్ళి వస్తున్నాను, అక్కడ కలిసిన వాళ్ళు అందరూ అంటున్నారు, సురేష్ గారు మిమ్మల్ని నేషనలిస్ట్ స్టూడియో చూస్తుంటాండి,
చాలా బాగుంటుంది. మీకు ఎక్కడి నుంచి వస్తుందండి ఇంత ఇన్ఫర్మేషన్ అంటే ఇదే, మనకు అక్కడి నుంచి పంపించిన ఇన్ఫర్మేషన్ మనం డబుల్ చెక్ చేసుకుంటాం. వాళ్ళు చెప్పింది నిజమా కాదా, ఒకటి ఎగ్జాజరేట్ చేస్తున్నాం డబుల్ చెక్ చేసి మనం దానికి న్యూస్గా ప్రెజెంట్ చేస్తాం అనమాట. ఈ సంబల్ ఎగ్జాంపుల్ కూడా ఈ 64 సైట్లు కానివ్వండి 53 సైట్లకు వచ్చింది. ఇప్పుడు ఈవెన్ మన సౌత్లో కూడా మన దగ్గర కూడా జరగాలి సార్ యాక్చువల్లీ. కరెక్ట్ సార్, ఎందుకంటే మహారాష్ట్రలో చూస్తున్నాం మనం ఇప్పుడు. మహారాష్ట్రలో అసెంబ్లీలో ఇంత పెద్ద గొడవ జరిగింది, అబు అజ్మీని సస్పెండ్ చేశారు. హిస్టారికల్ అగి చావా సినిమా వచ్చినప్పుడే అందరికీ గుర్తొచ్చింది సంభాజీ మహారాజ్ ఎవరని చెప్పేసి. శివాజీ మహారాజ్ అందరికి తెలుసు, సంభాజీ మహారాజ్ గురించి ఎక్కువ న్యూస్ లేదు. కానీ సడన్లీ ఒక పిక్చర్ మనం అంటాం చూడండి, సినిమాలు ఇంత పెద్ద పని ఏం చేస్తుంది ఏం లేదు అని చెప్పి, కానీ ఒక సినిమా హెస్ చేంజ్ ద ఫార్చ్యూన్స్. ఈ సినిమా బహుశా మహారాష్ట్ర ఎలక్షన్ ముందు వస్తుండే బీజేపీ కంప్లీట్ ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్ అనుకోండి, కానీ మొత్తం అందరూ సీట్లు కాంగ్రెస్ అది కూడా రాకపోతుండే. ఎందుకంటే హిస్టరీ కరెక్ట్ చేస్తున్నాం. యూపీలో జరిగిన దాన్ని కూడా నేను చెప్తే సినిమాలు తీయాలి సాయి గారు. యూపీ హ్యాస్ సఫర్డ్ ద మోస్ట్. అంటే ఆ టైంలో యూపీ అనే ఒక స్టేట్ లేకుండే, యునైటెడ్ ప్రావిన్సెస్ అని ఉండే ఆ టైంలో. బీహార్ యూపీ అన్నీ కలిసి మొత్తం తర్వాతనే కదా అంతా స్ప్లిట్ చేసి స్టేట్ రీఆర్గనైజేషన్ వచ్చినప్పుడు మహారాష్ట్ర కానీ గుజరాత్ మహారాష్ట్ర ఒకటే ఉండే ఒక టైంలో. దెన్ దే గాట్ స్ప్లిట్. యూపీ హెస్ సఫర్డ్ ద మోస్ట్. ఢిల్లీ తర్వాత ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీలో నా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు, అంతే గిరిధర్ గారే చెప్పారు, గ్రేవ్ యార్డ్ అని చెప్పారు. ఢిల్లీ ఇస్ ద గ్రేవ్ యార్డ్. ఎక్కడ చూసినా ఒక మజార్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, ఒక చాలా కథలు చెప్తారు ఫాస్ట్ గా. సుందర్ నర్సరీ చూడండి, మన మోదీ గారు వెళ్ళారు, పిల్లలతో ఇంటరాక్షన్ చేశారు. ఢిల్లీ ఈజ్ ఫుల్ ఆఫ్ దాట్. ఢిల్లీలో సీతారాం గోయల్ ఒక బుక్ చదువుతున్నాను సాయి గారు, యూ షుడ్ ఆల్సో పుట్ ఇట్ డౌన్. అది చదివితే మాకు, అండ్ అరుణ్ చౌరీస్ బుక్ ఐఎమ్ రీడింగ్ అగైన్ ఆన్ హిస్టరీ, ఎవరెవరు మన లెఫ్టిస్ట్ హిస్టారియన్స్ గురించి, వాళ్ళు చేసిన కథనాల గురించి మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. కరెక్ట్. ఎన్నో గుడులు సాయి గారు, 100 గుడులు పలగొట్టి వేలాది గుళ్ళు. సీతారాం గోయల్ గారు అయితే ఒక డాక్యుమెంట్ చేశారు అన్ని ఎక్కడెక్కడ ఎన్ని పోయినాయని ఆయన. అదే ఐఎమ్ రీడింగ్ దట్. ఒక్కొక్కటి కథ చెప్పుకుంటూ వస్తే మనకు ఒక ఎపిసోడ్ సరిపోద్ది, దీనికి ఒక 100 ఎపిసోడ్లు కావాల్సి వస్తుంది. దానికి ఈచ్ మన గుడి నుంచి జ్యువెల్స్ తీసుకెళ్ళి మెక్కాకి తీసుకెళ్లారు, మిగతా ప్లేస్కి తీసుకెళ్లారు, ఇరాక్కి తీసుకెళ్లారు. ఆలోచించారు, మన దేశంలో పెట్టిన వాళ్ళు. వీ వర్ ద నెంబర్ 1 ఆఫ్ టాప్ మోస్ట్ జీడీపీ కంట్రీస్ ఇన్ దట్ టైం భారత్. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం చూసాం దాని తర్వాత. సో ఈ ఎగ్జాంపుల్ కానీ ఈ చవా మూవీ గురించి ఇప్పుడు అబ్బు ఆజ్మీ అయితే సస్పెండ్ అయిపోయారు, అని ఎక్స్పెల్ చేయమని అంటున్నారు, అరెస్ట్ చేయమంటున్నారు. అండ్ ముఖ్యమంత్రి అన్నారు దేవేంద్ర ఫడ్నవీస్, ఎస్ హీల్ బి అరెస్టెడ్ అండ్ పుట్ ఇన్ జైల్ అని చెప్పి. సమాజ్వాదీ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు ఆయన ఇప్పుడు కూడా. చెప్పిన దాంట్లో ఏం తప్పుద్ది? హిస్టారియన్ రాశారు కదా, ఎవరండి హిస్టారియన్స్? ఇదే కమ్యూనిస్ట్ వాళ్ళు కదా, ఇదే ఇర్ఫాన్ హబీబ్లు, రొమీలా థాపర్లు రాసిన పుస్తకాలు. మన హిస్టరీ బుక్స్ కరెక్ట్ చేయాల్సిన సమయం అవుతుంది సాయి గారు. మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. ఐ థింక్ మోదీ గవర్నమెంట్ అన్నిటికంటే పెద్ద ఫెయిలియర్ అది సాయి గారు. కరెక్టే. ప్రకాష్ జావడేకర్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుండే, ఆయన హ్యూమన్ రిసోర్స్ కూడా మార్చలేదు. నేను ఒక ఫుల్ స్టాప్ చాలా గొప్పగా చెప్పాడు ఆయన. చాలా గొప్ప. ఏదో మీరు మార్చకపోతే మరి ఎందుకండి ఉండే అక్కడ, రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత తీసేసారు, అది ఇంకో మాట. కానీ మన హిస్టరీ బుక్స్ కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేయకపోతే మన పిల్లలు నేర్చుకోరు. మన పిల్లలకి ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాం, ఔరంగజీబ్ చాలా మంచోడు, అక్బర్ ద గ్రేట్, షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, ముంతాజ్ మహల్ విచ్ వైఫ్ ఆఫ్ షాజహాన్ చెప్పండి ఒకసారి, ఆమెకి ఎన్ని పిల్లలు పుట్టింది, అదన్నీ డిస్క్రైబ్ చేయండి. తాజ్మహల్ కట్టింది ఏమో ఆయన పాకెట్ నుంచి పెట్టిన డబ్బులా, అది మొత్తం ప్రజల డబ్బులు తీసుకొని చేశాడు. ఇదన్నీ బయటికి రావాలి సాయి గారు. ప్రాబ్లమ్ ఈజ్ మనం చేయట్లేదు. మన హిస్టరీ గురించి, ఈ సంభాజీ మహారాజ్ గురించి చెప్తున్నప్పుడు కూడా మొన్న కూడా స్టూడియోలో చాలామంది డిస్కషన్ నన్ను క్వశ్చన్ చేశారు. అరే శివాజీ వాళ్ళ ఫ్యామిలీలో కొట్లాడు ఉండే కదా, వాళ్ళ ఇంకో కొడుకుని తమిళనాడుకు పంపించారు కదా, అదెందుకు చేశారు, ఎందుకు సంభాజీ మహారాజ్ని మహారాజ్ చేశారు, ఆయన ఎందుకు చేయలేదు, మిగతా ఆయన తమిళనాడుకు ఎందుకు పంపించారు? అది వాళ్ళ స్ట్రాటజీ ఉండే, వాళ్ళ వారసత్వం చూసుకోవడానికి. ఔరంగజీబ్ తీసుకెళ్ళి వీళ్ళిద్దరిని బంద్ చేయించారు కదా జైల్లో. సో ఒక స్ట్రాటజీగా డెఫినెట్గా భారతదేశం చెప్పుకుంటే ఎలా అంటే, మన విక్రమ్ సంపత్ గారు రాసిన పుస్తకాలు ఉన్నాయి హిస్టరీ మీద. అది కాకుండా మానోషి సెంగ్ ఆమె బుక్స్ ఉన్నాయి, చాలా మటుకు బుక్స్ ఉన్నాయి ఇట్లాంటి. ఎస్. సో డెఫినెట్గా చదవాల్సిన సాయి గారు. అండ్ డెఫినెట్లీ చెప్పినట్ల ఇది మన పిల్లలకి చెప్పి హిస్టరీ బుక్స్ చేంజ్ చేయాల్సిన టైం వచ్చేసింది. నౌ ఆర్ నెవర్. ఇప్పుడు చేయాల్సిందే అది, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.